ఈ ఆలోచన నన్ను తగ్గింపులతో జీవించమని హెచ్చరిస్తూ ఉంటాయి. నన్ను నా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేవు. ఏదైనా పొగడటం అంటూ ఉంటే దేవుని పొగడాలి. మనం దేవుని పొగడాలి. ఈరోజు మన సమాజంలో గౌరవంగా బతుకుతున్నామంటే, ఆర్థిక కొంతవరకు స్థిరపడి ఉన్నామంటే ఆ వాక్యం అనేటువంటి వెలుగు మన కుటుంబాలలో వచ్చేది. ఒప్పుకుంటారా? లేకపోతే ఇంకా గట్టిగా దరిద్రంలో బ్రతికేవాళ్ళం దేవుని యొక్క వాక్యం మన ఇంటికి చేరకపోతే సమాజ స్థితిగతులు మారుంటాయి కాదు, మారేది కాదు. కానీ యేసుక్రీస్తు వచ్చి చీకటిలో నుండి మనలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ప్రేమ సహోదరి సహోదరు చదవాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు ఆ రోజు, మనం 23వ వచనం చదవండి. ఎందుకంటే ఈ వాక్యము, నేను ఒక జాతికి దేవుడు కాదయా, ప్రపంచం. మీరు నా పేరిట ప్రమాణం చేసి, ఓకే, ఎల్లరూ ప్రతి మోకాడు నా నామం ముందు మోకరించాల్సిందే, ప్రతి నాలుక నా గొప్పతనాన్ని ప్రకటించాల్సిందే. ఎంత గొప్ప వాక్యం దేవుడు చెప్తున్నాడు. అది ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, సంవత్సరం తర్వాత కావచ్చు, కానీ ప్రతి మోకాడు దేవుని సన్నిధిలో మోకరించాల్సిందే, ప్రతి నాలుక దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిందే అని దేవుడు చెప్తున్నాడు. అంటే మన దేవుడు ఒక రంగుకో, ఒక కులానికో, ఒక జాతికో, లేక ఒక దేశానికో పరిమితం కాదు. అన్ని జాతులకు మన దేవుడు. మన భారతదేశం జనాభా సంఖ్య ఎంతో తెలుసు? ఎవరైనా చెప్తారా సుమారుగా? ప్రపంచ జనాభా మనకి తెలుసు.